ఒకటండి, ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు, వాలంటీర్లు కూడా ఎక్కువ మంది వైసీపీ కార్యకర్తలే ఉంటారు. ఎందుకంటే ఎక్కువ మంది మా వాళ్ళే వాలంటీర్లుగా వస్తారు కదా, వేరే పార్టీ వాళ్ళు రారు కదా అని. ఇదే మంత్రులు చెప్పినా ఎవరు చెప్పినా అదే. అయితే వాళ్ళు ఎంతవరకు ప్రభావితం చేస్తారు అన్నదానికి మేజర్ ప్రశ్నకి నా సమాధానం ఏంటంటే, ఓకే నేనుండే ఇంటికి వాలంటీర్ ఎవరో నాకు తెలియదు, ఇక్కడ ఎవరు నేను ఇప్పుడు చూడలేదు, సో మాకు అవసరం లేదు, లేదు మాకేం కాబట్టి మనకి ఎవరో అసలు సచివాలయం ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు, అది వేరే విషయం. అయితే నేను ఇటీవల వికసిత బాల సంకల్ప యాత్రలో భాగంగా గ్రామానికి లోపల గ్రామానికి వెళ్ళాను. కొన్ని గ్రామాలకు వెళ్తే అక్కడ ఎక్కువ మంది లేడీస్ అందరూ ఉండేవారు, కొంతమంది తక్కువ ఉండేవారు. ఏంటి అని అడిగితే అక్కడ ఎండిఓ చెప్పేది ఏంటంటే, ఇక్కడ వాలంటీర్ బాగా పనిచేస్తారండి, అందుకని ఎక్కువ మంది తీసుకొచ్చారండి. రాని చోట ఏంటంటే ఇక్కడ వాలంటీర్ సరిగ్గా పని చేయట్లేదు, ఎవరో అక్కడ బిఆర్ఓ పని చేయట్లేదని, ఆర్ఐ పని చేయట్లేదు, విలేజ్ సెక్రటరీగా పని చేయట్లేదు అంటలేదు, వాలంటీర్ పని చేయట్లేదు అంటారు. ఈ లబ్ధిదారులు ఎవరన్నా నాకు ఈ పెన్షన్ రావట్లేదు, నాకు ఎండిఓ పెన్షన్ ఇప్పించట్లేదు, లేకపోతే సర్పంచ్ చెప్పింది అనట్లేదు, వాలంటీర్ నాకు చెప్పలేదండి, వాలంటీర్ నాకు ఎందుకు ఈ విషయం చెప్పలేదు, చెప్పాలి కదా. అంటే వాలంటీర్ అన్న వ్యక్తి ఆ రకంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అధికారులు వాళ్ళ మీద డిపెండ్ అయిపోయారు, లబ్ధిదారులు వాళ్ళ మీద డిపెండ్ అయిపోయారు. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే వాలంటీర్లు ఏది చెప్తే అది అన్నది గ్రామ స్థాయిలో అక్షరాస్యత తక్కువ ఉన్న స్థాయిలో పెద్దలు వృద్ధుల వయసులో ఆ ప్రభావం ఉంది. సో అందుకనే వాలంటీర్లు వైసీపీ పార్టీ కార్యకర్తలుగా ఎవరైతే వాలంటీర్లు ఉండిపోయారో వాళ్ళ ప్రభావం అయితే తప్పనిసరిగా ఉంటుంది. ఇది ఈ కార్యక్రమాన్ని నష్టం, ప్రతిపక్ష పార్టీలు నష్టం చేసే విధంగానే జీవో ఇచ్చారు. ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారు అంతర్లీనంగా చెప్పింది ఏంటంటే ఇంకో జీవో రాత్రికో రేపు రాబోతుందని. మరి ఏ రకంగా, ఎందుకంటే ప్రభుత్వం కావాలని ఈ రకంగా జీవో వచ్చింది. ఎక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డోర్ డెలివరీ చేయొద్దని, వేరే వ్యవస్థ ఇవ్వద్దని అనలేదు. కానీ ఈ రకంగా తప్పుడు ప్రచారం చేసి వాళ్ళు ఇవ్వద్దన్నారని చేసి జీవో ఇచ్చి, ఏ ఎలక్షన్ కమిషన్ ఓటు వేయటానికి ఫలానా వయసు దాటిన వాళ్ళని మీరు రిజిస్టర్ చేసుకుంటే మీ ఇంటికే వచ్చి ఓటు తీసుకుంటున్నాం కదా, ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది కదా. తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు ఎవరైతే రాలేరో బయటికి ఆ వివరాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వాళ్ళ ఇంటికి పంపించవచ్చు కదా. ఇలాంటి మిస్లు పట్టు కూడా చేయొచ్చు. రెచ్చగొట్టే విధంగా ప్రతిపక్ష నేను ఇందాక చెప్తున్నాను, మరోసారి చెప్తున్నాను. మీరన్న ప్రతి రాష్ట్రంలో 60 సంవత్సరాలు పైబడిన బెడ్ల మీద ఉండి బయటకు రాలేని వృద్ధులు అందరూ ఉంటారు. అందరికీ ప్రభుత్వాలు అట్లేం చేయలేదు. ఎప్పుడు ఇక్కడ ఒక సిస్టమ్ ని క్రియేట్ చేసి ప్రజలకు మంచి చేయాలి, ప్రజలకు నేరుగా అందాలని ఒక సిస్టమ్ ని క్రియేట్ చేసాం. వాళ్ళు రాజకీయంగా ప్రభావితం చేస్తారని మీరు అంటుంటే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, పిఎం గారు చెప్పిన అందరూ సీఎం గారు చెప్పిన కూడా వాలంటీర్ చెప్పేసి చేసేస్తారంటే ఆయన సన్నాసులు, వాళ్ళందరూ సన్నాసులు అని ఒప్పుకున్నారని ఆయన లాంగ్వేజ్ అదే